చంద్రబాబు నాయుడుకు 2 తెలుగు రాష్ట్రాలు సమానం కనుక కృష్ణానదిలో వాటా ఇచ్చేయమండి, సమానంగా పంచుకుందాం. కృష్ణానదిలో ఉన్న ఇప్పుడు 1001 టీఎంసీలు చెరో 500 తీసేసుకుంటే అయిపోతుంది కదా. ముందు 811 టీఎంసీ ఫస్ట్ ట్రిబ్యునల్, బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ ఇంకో 190 టీఎంసీస్ సర్ప్లస్ వాటర్స్ కూడా కలిపి 1001 టీఎంసీలు ఎలకేట్ చేస్తారన్నది. తెలంగాణ 500 అవుతుంది, మీకు ఈక్వల్ కదండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇచ్చేయండి. తెలంగాణకు 500, ఆంధ్రప్రదేశ్ 500 తీసుకుంటే పంచాయతీ లేదు కృష్ణానదిలో. గోదావరి నదిలో అసలు పంచాయతీ రాదు, ఎందుకంటే గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నిజంగా తెలంగాణ అడిగిన 1000 టీఎంసీలు ఇవ్వంగా కూడా బోలెడు నీళ్లు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ గోదావరిలో. మరి హాయిగా ఇచ్చేయండి, మీకు ఈక్వల్ అన్నప్పుడు సమస్య ఎక్కడిది. అందుకే 1001 టీఎంసీలో 500 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చేది, 501 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసేసుకోండి. అసలు ఎక్కడ మీకు రేవంత్ రెడ్డి కాదు, హరీష్ రావు కూడా సంతకం పెడతాడు, కేసీఆర్ కూడా సంతకం పెడతాడు. మీరు కృష్ణానదిలో 50% నీళ్లు తెలంగాణకి ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన చేయండి. నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను. రేవంత్ రెడ్డి, కేసీఆర్, బండి సంజయ్, రామచంద్రరావు అన్ని పార్టీ తెలంగాణలో ఉన్న అఖిల పక్షం వచ్చి సంతకాలు పెడుతుంది. దాన్ని మరి చంద్రబాబు నాయుడు సిద్ధమైతే ఇబ్బంది ఏమున్నది. ఢిల్లీకి సంతకం పెట్టమంటే పెడతారు, ఈవెన్ అమరావతి పోయి సంతకం పెట్టమంటే పెడతారు. మీ గ్యారంటీ అన్ని పార్టీలు భవిష్యత్తులో ఎవరు కూడా ఇక క్వశ్చన్ చేయరు. ఆ పైన చేయమనండి, కృష్ణానదిలో ఈక్వల్ వాటా ఇచ్చేస్తే. ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు కదా సార్. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పనిచేశారు కాబట్టి పూర్వ వైభవం కోసం ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు అని ఉండవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా సార్. రేవంత్ రెడ్డి ఎందుకు అలా అనలేకపోతూ ఉన్నారు? ఎంతకైనా తెగిస్తాం, ఎంతవరకైనా వెళతాం తెలంగాణ ప్రయోజనాల కోసం అని అంటూ ఉన్నారు. అది ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ ఏముందండి అందులో డిఫరెన్స్. ఒక జాతీయ పార్టీలో ఉన్న నాయకుడు ఆ తెలంగాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అంటే ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు ఇష్యూస్ ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి కర్ణాటక వైపే ఉంటాడు కదా, అందులో అనుమానం ఏముంది మీకు? సో మీకు తెలంగాణ ముఖ్యమంత్రి తెగిస్తాను అనకుండా